ఉండి లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో లయన్స్ క్లబ్ సమావేశం గురువారం జరిగింది. సమావేశానికి క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అధ్యక్షత వహించారు. 2026-27 సంవత్సరానికి గాను క్లబ్ నూతన అధ్యక్షులుగా ద్వారంపూడి నారాయణ రెడ్డి, కార్యదర్శి రుద్రరాజు నరసరాజు, కోశాధికారిగా ఎన్ఆర్పి అగ్రహారం కన్నెగంటి రూత్ కళ ఎన్నికైనట్లు క్లబ్ ప్రస్తుత అధ్యక్ష కార్యదర్శులు లయన్ గాదిరాజు రంగరాజు, పెన్మెస రంగప్రసాదరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కార్యవర్గంలో సేవా కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన సభ్యులకు, దాతలకు, పత్రికా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. నూతన కమిటీలో ఉపాధ్యక్షులుగా ముదులూరి శివరామరాజు, ద్వితీయ ఉపాధ్యక్షులుగా పెన్మెస రంగప్రసాదరాజు, జాయింట్ సెక్రటరీగా గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు, క్లబ్ ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్గా డాక్టర్ గాదిరాజు రంగరాజు, మెంబర్షిప్ చైర్మన్గా సత్యబ్రహ్మారెడ్డి, సర్వీస్ చైర్పర్సన్గా నంబూరి కాశీ విశ్వేశ్వరరావు, మార్కెటింగ్ చైర్పర్సన్గా భూపతిరాజు హరినాథరాజు, క్లబ్ పరిపాలన అధికారిగా బీవీఆర్ కేఎస్ఎస్ సుబ్బరాజు, పూర్వాధ్యక్షులు, బోర్డు డైరెక్టర్లుగా ఎన్నికైనట్లు క్లబ్ ప్రతినిధులు తెలియజేశారు. ఉండి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. క్లబ్బు అధ్యక్షులుగా నారాయణ రెడ్డి గారు, సెక్రటరీగా నరసరాజు గారు, ట్రెజరర్గా కన్నిగంట రూత్కల్ గారు ఎన్నికయ్యారు. మిగతా 10 మంది డైరెక్టర్లుగా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తారని తెలియజేస్తున్నారు. మన లయన్స్ పెద్దలందరూ కూడా నా మీద పెట్టిన ఈ బాధ్యతని 25వ సంవత్సరం రజతోత్సవం సందర్భంగా నా మీద పెట్టిన ఈ బాధ్యతని మీ అందరి సహకారంతో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని, అలాగే మీరందరూ కూడా నాకు పూర్తిగా సహకరిస్తారని అందరినీ కోరుకుంటూ పేరు పేరున ఈ సంవత్సరం ఇది వరకటి కంటే కూడా బాగా చేయాలని చెప్పి నా ఆశ ఆకాంక్ష కూడా మీ అందరూ కూడా నాకు తోడుండి నన్ను మీరంతా ముందుండి నడిపించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు. 2026-27 సంవత్సరానికి నూతన కార్యవర్గంగా లైన్ ద్వారంపూడి నారాయణ రెడ్డి గారిని అధ్యక్షులుగాను, నేను కార్యదర్శిగాను, కన్నిగంటి రూత్కళ్ గారు ట్రెజరర్గాను ఎంపిక చేస్తున్నటువంటి నా సోదర లైన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు గడిచిన 25 సంవత్సరాల కాలంలోని కూడా ఈ క్లబ్ స్థాపించిన నాటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లాలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొంది ఉన్నటువంటి ఈ క్లబ్ని మా యొక్క శాయశక్తుల గతంలో ఉన్న ప్రతిష్టకి భంగం కలగని రీతిలో మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మేము కార్యవర్గం ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు లయన్స్ క్లబ్ ఉండి 2026-27 సంవత్సరం గాను నూతనంగా ఎన్నిక కాబడిన అంటే మేము ప్రెసిడెంట్గా ద్వారంపూడి నారాయణ రెడ్డి గారు, అలాగే సెక్రటరీగా నరసరాజు గారు, ట్రెజరర్గా నేను నియమింపబడ్డాము. మేము నియమించబడ్డానికి ప్రతి ఒక్కరూ ఏకగ్రీవంగా కృషి చేసి మమ్మల్ని ఆమోదించినందుకు క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నిన్నటి వరకు పనిచేసిన ప్రెసిడెంట్ రంగరాజు గారికి, ప్రెసిడెంట్ 1వ తారీఖు వరకు అందించబోతున్న రంగరాజు గారికి, ప్రసాదరాజు గారికి, అలాగే రాజు గారికి కూడా మా నూతన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా కూడా ఈ సంవత్సరం నేను ట్రెజరర్గా ఉండడం అన్నది నేను అదృష్టంగానే భావిస్తున్నాను. సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. మనం ఈ సంవత్సరం 2026-27 సంవత్సరానికి మన రెడ్డి గారు, నరసరాజు గారు, రూత్కళ గారు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ గారు ప్రమాణ స్వీకారం రేపు 1వ తారీఖు తర్వాత నుంచి చేస్తారండి. కార్యక్రమాలు చేయడంలో మన రెడ్డి గారు, నరసరాజు గారు, రూత్కళ గారు ముందుంటారని చెప్పి ఆశిస్తున్నాను. మన క్లబ్ తరఫునే కాకుండా నియోజకవర్గంలో అన్ని సేవా కార్యక్రమాల్లో రెడ్డి గారి పాత్ర చాలా ప్రధానంగా ఉంటుంది. అలాగే మన క్లబ్ ఈ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి అవకాశం ఇచ్చినందుకు క్లబ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. నూతన కార్యవర్గం పూజ కార్యక్రమంతో మొదలవుద్ది. ఈరోజు మన రెడ్డి గారు అధ్యక్షులుగా, మన ఉపాధ్యక్షులుగా మా సీనియర్ సభ్యులు మా ఆత్మ ఉండి లయన్స్ క్లబ్ ఆత్మ సీనియర్ సభ్యులు సెక్రటరీగా ఈయన పూజా కార్యక్రమంతో స్టార్ట్ అవుద్ది. రెడ్డి గారు ఇంకా చెప్పక్కర్లేదు, సేవా కార్యక్రమాలు మామూలుగానే ఇప్పటికే దాత ఉండి నియోజకవర్గం అంటే దాత ఎవరంటే రెడ్డి గారు. అలాగే చాలా సంతోషం నరసరాజు గారు, అలాగే మా రూత్కళ గారు, ఆవిడ కూడా బాగా సీనియర్ సభ్యురాలు.
అలాగే ఆవిడ ఎన్నో పదవులు చేశారు, ఎన్నో సేవలు చేస్తున్నారు ఎప్పటి నుంచో. అలాగే ఈ సంతోషం ఈ ముగ్గురు టీము, అందులో ఇప్పుడు 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ టీము మన క్లబ్బు మామూలుగానే మన ఫస్ట్ ప్లేస్లో ఉంది రూరల్లో. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి టీం అందరికీ నా తరపున, మన క్లబ్బు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తాను.